పైననే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి ప్రొడక్టు, బ్యూటీ ప్రొడక్టు, హోమ్ కేరు, బ్యూటీ కేరు, ఆ! అన్నీ మన వాటర్ ప్యూరిఫై గాని, ఎయిర్ ప్యూరిఫై గాని, సో ఇవన్నీ రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీని గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. చాలామంది మనము ప్రజెంటేషన్ లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అన్ని ప్రొడక్ట్ గురించి చెప్పాం. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్లాక్స్ సెల్, స్పిరులినా 2, 3 చూపించరు గదా! ఈ 4, 5 సోపు, రైస్ బ్రాన్ ఆయిల్ లేకపోతే డిష్ వాష్ ఈ 3 వల్లనే మనం ఏం బిజినెస్ చేయాలి? ఈ 3 మనకు సరిపోతాయా? మనకు అన్నీ కావాలి గదా! అనుకుంటారు చాలామంది. దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఇవి సెకండ్ తెలుసుకొని ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి. మన ప్రొడక్ట్స్ గురించి అన్ని నాలెడ్జ్ రావాలి. ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి మనం గ్రహించాలి. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఎన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. సో మన యాప్‌లు కూడా ఉంటది. అక్కడ యాప్‌లో మనకి డిస్ట్రిక్ట్, మన స్టేటు, డిస్ట్రిక్ట్ కొడితే మనకు మినీ డీఎల్స్‌వి గాని, మెయిన్ స్టాక్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయని గూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా దాని యాప్‌లో లొకేషన్ గూడా ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ ఫోను నంబర్ కూడా ఇస్తారు. ఒకవేళ మన కొత్త జాయిన్ అయిన ఎవరైనా మీ కింద ఎవరైనా మీరు జాయిన్ చేపిస్తే వాళ్ళకి స్టాక్ పాయింట్ తీసుకువెళ్తే అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇగో నియర్ ఇది మనకి స్టాక్ పాయింట్ ఉంది. అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒకసారి ఒక నెల ప్రోడక్ట్ కొనిన తర్వాత అక్కడ మీరు స్టాక్ పాయింట్ ఫోను నంబర్ తీసుకోవాలి. ఫోను నంబర్ తీసుకొని ఫోను చేయాలి. సార్ ఈ ప్రోడక్ట్ ఉందా లేదా? కనుక్కోవాలి. లేకపోతే ఎప్పుడు ఓపెనింగ్ ఉంటది, ఎప్పుడు క్లోజ్ ఉంటదని కనుక్కొని వెళితే, అప్పుడు మన ఒక కస్టమర్ మన డిస్ట్రిబ్యూటర్ డిస్టర్బ్ గారు. ఇప్పుడు నా కిందనే ఒక పర్సన్స్ అక్కడ వెళితే స్టాక్ పాయింట్‌లో కొన్ని ప్రొడక్ట్‌లు లేవని చెప్పడము, లేకపోతే నెక్స్ట్ రేపు రండి అనడము. అది కన్‌ఫ్యూజన్ వల్ల ఆయన ఈ బిజినెస్ నాకు వద్దు అనుకోని వెళ్ళిపోయాను. ఎందుకు అంటే మన ప్రాసెస్‌గా ఫాలో అవ్వట్లేదు. తెలియకుండానే చెప్పారని చెప్పి పోవడము, స్టాక్ పాయింట్స్ దాని గురించి స్టడీ చేయకుండా ఎందుకు హ్మ్. కొన్ని రోజులు ప్రోడక్ట్ ఎందుకు దొరకవు మనకు? మనం వెళితే ఏ విధంగా ప్రోడక్ట్ దొరుకుతది అని అన్నీ ఆలోచన చేయాలి. అప్పుడు మనం అక్కడున్న స్టాక్ పాయింట్స్ నంబర్ తీసుకొని, సార్ నాకు ఈ ప్రోడక్ట్ ఉందా లేదా అని కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా మంది అంత దూరం పోయి లేదంటే నిరాశగా అంతే ఏందిది ఈ బిజినెస్ లేకపోతే ఈ ప్రోడక్ట్ దొరకలేదా అని డిసప్పాయింట్ అవుతారు. సో మనం ముందు ఏం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ టైమ్ విజిట్ చేసినప్పుడు దాని గురించి అన్నీ ఎంక్వైరీ చేసి ఫోను నంబర్ తెలుసుకొని అక్కడ ఉన్న మేడంతో మాట్లాడి అప్పుడు మనం ఎప్పుడైనా ఫోను చేస్తే ఈ ప్రోడక్ట్ ఉందా లేదా అని కనుక్కొని వెళ్తే మనకి డిస్ట్రిబ్యూటర్ అనేది ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మంత్ కూడా మనకు చేయడం జరుగుతుంది. సో ఎంతమంది జాయిన్ చేయాలి? ఎంత వస్తదని చాలామంది అంటారు. దీన్ని లాస్ట్‌లో చెప్తాను మీకు. దీనిలో మనం జాయిన్ చేసుకుంటేనే డబ్బులు రావు. బిజినెస్ జరిగితేనే డబ్బులొస్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మీ దగ్గర వెళితే అవును ఎంతమంది జాయిన్ చేయాలి అంటారు. బిజినెస్ సరిగ్గా వినరు. దాని గురించి అర్థం చేసుకోరు. వెళ్ళిన వెంటనే ఎంతమంది జాయిన్ చేయాలి? ఎంత వస్తది మనకి అంటారు. ఇది ఈ మన ఏమంటారు? ఈరోజు రాత్రి షేర్ మార్కెట్ లాగా లేకపోతే స్టాక్ మార్కెట్ లాగా 10,000 కడితే రేపే 1,00,000 రావచ్చు. అలాంటి బిజినెస్ కాదిది. మన కింద ఒక 6 మెంబర్స్ ఉంటే చాలు దీన్ని బిజినెస్ లక్షలు సంపాదించొచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఫేక్ కంపెనీ అండ్ చైన్ సిస్టమ్ అంటారు చాలామంది. ఫేక్ కంపెనీ అంటే ఇప్పుడు చాలామంది ఫేక్ కంపెనీ అని చాలా చూసా ఇలాంటివి చాలా వచ్చినాయి అంటా ఉంటారు చాలామంది. మీరు వెళ్లి చెప్తే ఇంతకుముందు చాలా కంపెనీలొచ్చినాయి. ఇలాగే చైన్ సిస్టమ్ అని చెప్పి అంటారు. సో చైన్ సిస్టమ్ అంటే వాళ్ళకి అర్థం కావదు. ఇప్పుడు ఒక రైతు పండించాలంటే మనం డైరెక్ట్‌గా రైస్ మనం తింటామా? ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటాం మనము. మన డైరెక్ట్ రైస్ మనం తింటామా? వండుకుంటామా? కాదు గదా! ఒక రైతు పండించాలి. దానికి రైతు దగ్గర నుంచి రకరకాల చేయితో లాస్ట్‌కి మన దగ్గరొస్తది. అక్కడ ఉన్న మధ్యలో మరి ఏమంటారు దీనికి? ఒక చైన్ సిస్టమే గదా! ప్రతిదీ తీసుకోండి ఇప్పుడు మీరు. ఒక లింక్ లేకపోతే ఎవరు ఎదగలేరు. సపోజ్ మనము ఒక ఒక 10, 20, 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన ఎలాన్ మస్క్ అందరికి తెలిసే ఉంటది. సో, ఒకప్పుడు ఆయన పేపాల్ అని ఒక ఆన్‌లైన్ డిజిటల్‌ది మనకి ట్రాన్స్‌ఫర్ తెచ్చిండు. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే వచ్చినాయి. అంతకుముందు పేపాల్ అని ఉండే. సో, అప్పుడులే ఆయన ఆ పేపాల్ అనేది ఆయన ఎక్కువ సంపాదన చేయాలంటే అందరికి షేర్ చేసిండాయన. ఆయనేం చేసిండు, జస్ట్ మీరు షేర్ చేస్తే రిఫర్ చేస్తే నీకు 10% క్యాష్ బ్యాక్ ఇస్తా అన్నాడు. అంతేగాని ఇక్కడ చైన్ సిస్టమ్‌లా కంపల్సరీ డబ్బులే కట్టు నీకు డబ్బులొస్తాయని చెప్పిండాయన. ఈ కంపెనీ కూడా మన వెస్టేజ్ కంపెనీ కూడా రిఫరెన్సే అంటుంది. అంతేగాని ఏదో
నీ జాయిన్ 3000 కట్టి అని జాయిన్ అని చెప్పట్లేదు. నీ కంపల్సరీ నువ్వు చెయ్యాలని చెప్పట్లేదు. ఇష్టం ఉండే చేసుకో. ఇప్పుడు గూగుల్ పేలో ఉంది, చాలా మంది షేర్ చేసే గూగుల్ పే అని చెప్తే షేర్ చేయంటారు కానీ ఫిక్స్ నువ్వు షేర్ చేస్తేనే నేను యాప్ యూజ్ చేయలేకపోతే లేదన్న అంటారా గూగుల్ పే? లేదు కదా. అది ఏదంటే మనకి జస్ట్ రిఫరెన్స్ చేయాలి, అంతేగాని చైన్ సిస్టమ్ లాగా చేయడం కాదు. ఇది రిఫరెన్స్ అంటే ఏంది? నువ్వు రిఫరెన్స్ చేస్తే వాడు కొన్న వల్ల మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పాలి. ఏదైనా తీసుకోండి, ఇప్పుడు మన జియో నెట్వర్క్ వాడతాం, దాని నెట్వర్క్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆయన ఒకటి వల్ల అంబానీ రిచ్ అయ్యిండా? అందరూ పని చేస్తే కదా రిచ్ అయ్యిండు. అదెందుకు మనం చైన్ సిస్టమ్ అనుకోలేం? ప్రతిదీ చూసుకోండి, ఏ సెక్టర్లో కూడా ఒకటి వల్ల ఏమో కాదు, అందరు కలిసి చేస్తేనే అవుతుంది. అది కూడా అక్కడ మీరు చైన్ సిస్టమ్ ఎందుకు అన్నారు, ఇక్కడ ఎందుకు చైన్ సిస్టమ్ అని గుర్తొస్తుంది? ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెడుతున్నారా? కంపెనీ ఏమైనా ₹1 కట్ట అంటుందా మనకి? ఫేక్ కంపెనీ అయినా, లేకపోతే దానికి ఏమైనా సర్టిఫికేట్స్ లేవా? దాని మీద రాసిన 100% గ్యారంటీ అనేది లేదా? లేకపోతే దానికి బార్ కోడ్ ఉంది, మీరు బార్ కోడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అవన్నీ దీని గురించి మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. చైన్ సిస్టమ్ అంటే ఏంటి, ఫేక్ కంపెనీ అంటే ఏంటి, ఎలాంటి కంపెనీ ఉంటాయి, దీనికి డిఫరెంట్ ఏంటి, మన వెస్టేజ్లో ఎలాంటి కంపెనీ ఉంది అని దీని గురించి మనం అవగాహన రావాలి. సో ఎంత కొనాలి అంటారు చాలా మంది. ఎంత కొనాలి అంటే నీకు నచ్చితే అన్ని ప్రోడక్ట్ వాడుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్ నచ్చదంటారు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ సిస్టమ్ లేక సంథింగ్. కొన్ని స్కిన్ ప్రాబ్లం, వాడు బాడీ బట్టి కొన్ని ప్రోడక్ట్ నచ్చవు. ఎంత కొనాలి? మ్యాక్సిమం దీనిలో 5,000 కొనవచ్చు, 10,000 కొనవచ్చు, 1000 కొనవచ్చు, 2,000 కొనవచ్చు, 500 కూడా కొనవచ్చు. లిమిట్ ఎటువంటి కిట్ సిస్టమ్ లాగా మీరు ఇంతే 10,000 కొనాలి, 5,000 కొనాలి, 3,000 కొనాలి లేదు. మీరు నచ్చితే ఒక సోప్ కూడా ఇస్తుంది కంపెనీ, అంతేగాని ఎటువంటి లిమిట్ లేదు. సో చాలా మంది అడుగుతారు, నెలలా కొనాలా? ఇప్పుడు ఏదైనా చూడండి, ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నెలలా కొనాలా అంటే కొనకపోతే ఎట్లా బిజినెస్ జరుగుతుంది చెప్పండి? అవునా? చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎవరిని చెప్తే ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. నెలలా కొనాలంటే ఇప్పుడు మనము ఒకటే రోజు అన్నం తిని, ఒకటే రోజు తిని ఇంత బాడీ లాగా అయినామా, లేకపోతే డైలీ తింటూనే మనం బాడీ పెంచుకున్నామా? అవునా కదా. ఇప్పుడు రేపు ఏం తిన్నామని మనకి, ఇప్పుడు నిన్నేం తిన్నామంటే అన్నం తిన్నామంటారు. అంతకుముందు 2 months బ్యాక్ డైలీ ఏం తిన్నా, అన్నం తిన్నామంటారు, అంతే కదా. అంటే ఒకటే రోజు తినేది, ఒకటే రోజు ప్రోటీన్ యూజ్ చేసేసరికి మనం ఒకటే రోజు అన్ని తీసేసుకొని తింటే మనం లాగా అవుతామా? కాదు కదా. దానికి స్టెప్ బై స్టెప్ నెలలో మనం రోజుకి ఇది మెయింటైన్ చేస్తూ వెళితేనే మన ఒక బాడీ షేప్ కానీ, లేకపోతే మన బాడీ ఫిట్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ కూడా నెలలా కొనాలంటే కంపల్సరీ యూజ్. ఇప్పుడు మీరు ఈ నెల సోప్ వాడతారు, అయిపోతుంది. ఈ నెల నెక్స్ట్ మంత్ స్నానం చేయమా? లేకపోతే ఈ నెల పేస్ట్ వాడే నెక్స్ట్ మంత్ బ్రష్ అయ్యావా? పేస్ట్ వాడితే నెక్స్ట్ నూనె వాడితే నెక్స్ట్ అయిపోయిన తర్వాత నూనె లేకుండా వాటర్ మనం వంట చేస్తామా? చేయం కదా. ప్రతి దీన్ని డైలీ వాడే ప్రొడక్ట్స్, దీంట్లో డైలీ వాడే ప్రొడక్ట్స్ కాబట్టి నీకు నచ్చినంత బిజినెస్ చేసుకోవాలంటే ఇంత కొంటే నీ నెల సరిపడంత. ఇప్పుడు డిమార్ట్ పోతే నెలలో పోవాం మనం, పోతాం కదా. దీన్ని కూడా అదే విధంగా మీరు ఇంట్లో కావాల్సిన వస్తువు కొంటేనే దీన్ని బిజినెస్. చాలా మంది ఇంకా జాయిన్ అవ్వగానే డబ్బులు రావాలంటారు. అవునా? జాయిన్ అవ్వగానే ఎట్లా డబ్బులు వస్తాయి? అసలు ఈ కంపెనీ గురించి ఏమీ తెలియదు వాళ్ళకి. నేను జాయిన్ అయితే నాకు నెక్స్ట్ మంత్ డబ్బులు రావాలంటారు. అదే ఇందాక అని చెప్పారు, నేను 3,000 కడతాను, ఇంకోటి 3,000 కట్టిపించి ఆయన రేపు 10,000 వస్తుంది, ఇంకోటి 5,000 కట్టించి ఆయన 10,000 వస్తుంది. అలాంటి కంపెనీ కాదు కదా ఇది. సో ఒకరు ఎన్ని ఐడియాస్ వేయాలి. చాలా మంది కన్ఫ్యూజ్గా ఉన్న ఐడియా, లేకపోతే నా భర్తలు భార్య చేస్తారు, లేకపోతే ఒకటే ఇంట్లో 4 ఐడియా చేస్తారు. అది అలా వేయకూడదు. వేరు కుటుంబం అయితే వేసుకోవచ్చు. ఇంట్లో ఒక భార్య భర్త అయితే వాళ్ళు ఒకటే ఐడియా, కూతురు కొడుకు అయితే రాదు. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ సపరేట్ ఉంటే వాళ్ళు ఐడియా చేయొచ్చు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళ భార్య కూడా ఐడియా చేస్తారు. అలా వేయకూడదు. మనకు కావాల్సిన 6 మెంబర్సే. ఆ 6 మెంబర్స్ వేసుకుంటే మన బిజినెస్ చక్కగా చేసుకోవచ్చు. ఆ 6 మెంబర్స్ ఎలాంటి కావాలంటే ఒక క్వాలిటీ పర్సన్ చూడాలి. క్వాలిటీ పర్సన్ లేకపోతే మనం క్వాలిటీగా ఆయన మార్చుకోవాలి. ఒకవేళ ఆకలిగా ఉన్నాయని చూసుకోవాలి. అన్ని ఉన్న దగ్గర పోతే ఆయన దీన్ని ఐడియా చేసుకోలేడు. ఈ బిజినెస్ గురించి మీరు క్లారిటీగా చెప్తే, దీని గురించి అన్ని వివరంగా చెప్పగలిగితే అని ఇదిగా
జాయిన్ అవ్వడం అవకాశం ఉంటుంది. సో మన కస్టమర్గా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి. కస్టమర్గా ఉండాలంటే డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి. ఏది ఉండాలి అంటే కస్టమర్గా ఉంటే నీకు దీన్ని ఎటువంటి పెట్టుబడి కూడా లేదు. నీ ఇంట్లో కావాల్సిన వస్తువు కొంటావు, క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకుంటావు. అదేవిధంగా ఇప్పుడు బయట మనం వాడే డిమార్ట్కి ఏ విధంగా నీ కస్టమర్ ఉంటావు, దీన్ని కూడా అదే విధంగా కస్టమర్గా ఉంటావు మన కంపెనీలో. ఈ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలంటే ఒక 4-5 6 మెంబర్స్ జాయిన్ చేసుకుంటే దీన్ని ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటూ దీని ఉన్న అన్ని నాలెడ్జ్ తెచ్చుకుంటూ మనం వెళ్ళి అప్పుడు మనం దీన్ని వర్క్ చేస్తే అప్పుడు డిస్ట్రిబ్యూటర్ రావడం ఛాన్స్ ఉంటుంది, ఇన్కమ్ రావడం ఛాన్స్ ఉంటుంది. మనం ఓన్లీ కస్టమర్గా ఉంటే దీనిలో నష్టం కూడా లేదు, మీకు ఇన్కమ్ రాదు అంతే. మనం డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి దీంట్లో. అంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటే మనం ఇన్కమ్ సంపాదన చేయాలంటే డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి దీంట్లో. సో ఇలాంటి కంపెనీలు చాలా చూసామంటారు చాలా మంది, అవునా? ఎవరి దగ్గర వెళ్ళారనుకోండి, ఇలాంటి కంపెనీ మస్తు చూసాము, ఇలాంటి చాలా చూసామంటాం. ఇప్పుడు మన కంపెనీ వింటే మనీ వస్తుందా? రాదు. మనకు చేస్తేనే మనీ వస్తుంది. ఎప్పుడైనా మనకు ఇలాంటి కంపెనీ విన్నాను చూశానంటే డబ్బులు రావు మనకి. దానిలో వెళ్ళి మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం అన్నీ తెలుసు వేస్తే సపోజ్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళతాం అనుకోండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మనకి కనిపిస్తుంది. అప్పుడు నాకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు అంటే మనకి జాబ్ వస్తుందా, లేకపోతే మన శాలరీ వస్తుందా? మనకు జాబ్ కావాలి, శాలరీ కావాలంటే దానిలో జాబ్ చదివి దానిలో జాబ్ చేస్తేనే అప్పుడు మన శాలరీ వస్తుంది. మనకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు అంటే మనకి ఏమైనా శాలరీ వస్తుందా? రాదు కదా. మన దానిలో జాబ్ చేస్తే మనకు శాలరీ వస్తుంది. ఇది కూడా దీన్ని మనం చేస్తేనే శాలరీ వస్తుంది, చేయకపోతే రాదు. తెలియకుండానే చాలా మంది ఇలాంటి కంపెనీలు చూసాం, ఇలాంటి చైన్ సిస్టమ్ అది ఇది అని చాలా మంది అంటారంట. అవన్నీ మనం పట్టించుకోకుండా దీని గురించి తెలుసుకొని ఈ కంపెనీ గురించి అవగాహన తెచ్చుకొని ఎప్పుడు స్టార్ట్ అయిందని, దీన్ని ఉన్న ఎండీస్ ఎవరెవరని, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని, అదే ఎంత కొనాలని, జాయిన్ ఎలా చేయాలని, మన కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ ఉండాలని, ఇవన్నీ గురించి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇవన్నీ చేయాలి. మనం ఇవన్నీ ఏమి తెలియకుండానే ఎవరి దగ్గర మనం వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్గా మీకు ఒక మాట వేస్తే మీరు డిసప్పాయింట్ అయిపోయి మీరు ఈ బిజినెస్ మొదలైన ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇవన్నీ గురించి గట్టిగా మీకు అర్థం అవుతే, ఈ కంపెనీ గురించి ఇవన్నీ డిస్కస్ చేస్తే ఇది ఒక చైన్ సిస్టమ్ కాదు, ఇది సేమ్ వేరే ఫ్రాడ్ కంపెనీ అంటారు కాదు, ఫేక్ కంపెనీ కాదు, ఇక్కడ ఈ కంపెనీ ఉన్న వాల్యూ ఎంత, ఈ కంపెనీ ఉన్న ప్రోడక్ట్ ఎన్ని, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఇప్పుడు దాకా ఇది గ్రోత్ అయిందంటే, ఒక కంపెనీ గ్రోత్ అవ్వాలి, ఇన్ని సంవత్సరాలు గ్రోత్ అవుతుందంటే ఇంకా ఫ్యూచర్ ఇంకా గ్రోత్ అవుతుందంటుందని అర్థం చేసుకోవాలి. మనం చాలా కంపెనీలు వచ్చి 2-3-4 ఇయర్సే లాస్ అయిపోయినాయి, బట్ ఈ కంపెనీ 21 ఇయర్స్ దాకా రన్ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. సో ఎలాంటి కంపెనీ మనం చూసాం అంటే మనం హౌ టు సెలెక్ట్ గుడ్ కంపెనీ. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు మనకు కొన్ని నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంపెనీని ఉన్న కొన్ని రూల్స్ మనం గ్రహించాలి. ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ అంటే ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని గ్రహించాలి. ఓకేనా? ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేయాలి మనం అంటే కంపెనీ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎవరని చెప్పారా, జస్ట్ యాడ్ ఇస్తారు, ఇలా చేసుకుంటే మన గ్లామర్గా అవుతారు అంటారు. బట్ మన కంపెనీలో ప్రతి ప్రోడక్ట్కి దాని ఒక డిస్క్రిప్షన్ ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ చదువుకోవాలి. ఇంత ఈజీగా ఇలాగ మీకు అందరికీ ఇలా చెప్తున్నా కానీ జనాలకి ఇది కంపెనీ గురించి అంత అవగాహన రాదు. ఇలా అంటే ఈ మొత్తం డీటెయిల్స్ ఎవరు చెప్తారు, ఏ కంపెనీ చెప్తారు మనకి? మీరు ఏ షాపులో ఏ ప్రోడక్ట్ అయినా కొనండి, వాళ్ళు మనం కొన తీసుకురావాలి. అంతేగాని మనకి ఇది ఇలా వాడమా, ఇలా చేయి, ఇది ఇలా యూజ్ చేస్తారు, ఇది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంది అని మనకి ఎవరో చెప్తారా? చెప్పారు. బట్ ప్రోడక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇన్కమ్ ప్లాన్. సో దీని ఇన్కమ్ ప్లాన్ ఏ విధంగా గమనించాలి అంటే, ఈ ఇన్కమ్ ప్లాన్ అంటే చెప్పాము ఇందాక, ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈ స్టార్ట్ కంపెనీ అయిన నుంచి ఇప్పటిదాకా ఎంత ఇన్కమ్ వచ్చింది, దానికి ఎంత టర్న్ ఓవర్ ఉంది, స్టార్టింగ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంది,
ఎలాగా దీనికి మనం చెక్ చేసుకోవాలంటే ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది చూసి అప్పుడు ఉన్న టర్న్ ఓవర్ చెక్ చేసి ఇప్పుడు ఈ రోజున డేట్ కొడితే మనకు తెలిసిపోతుంది టర్న్ ఓవర్ ఎంత ఉందని. ఆ టర్న్ ఓవర్ బట్టి కంపెనీ మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ సక్సెస్ పీపుల్స్. ఈ కంపెనీలో ఎంతమంది డెవలప్ అయ్యారు అంటే మనకన్నా ముందే సక్సెస్ అయ్యే పీపుల్ నేను చూసిన పీపుల్ అయితే మన రామాంజన్ సార్ కానీ బివి మేడం కానీ మన బ్రహ్మేశ్వరరావు సార్ కానీ నేను చూసిన చాలా ఈ 5-10 మెంబర్స్ చూసిన. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి జాబ్ అన్ని పని అని వదిలేసి వచ్చి ఇక్కడ అమీర్పేటలో మీటింగ్ పెట్టి చెప్తుంటారు. ఊరికే వస్తారా? వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, వచ్చారు కదా. వాళ్ళు కూడా కార్ తీసుకున్నారు, వాళ్ళని ఎవరు డబ్బులు కట్టించలేదు, వాళ్ళని మనకు చెప్పలేదు, డబ్బులు కట్టించని చెప్పలేదు. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అర్థం చేసుకో. అంటే ఈ ఈ మనం జస్ట్ నేనే ఒక 10 మెంబర్స్ చూశానంటే ఇంకా ఇంకా ఎంతమంది చూడవచ్చు ఎవరు. సో దీన్ని సక్సెస్ అయిన పీపుల్ చాలా మంది ఉన్నారు, అది చెక్ చేసుకోవాలా. మార్కెట్ టర్న్ ఓవర్ ఇందాక చెప్పాము కదా, ఇక్కడ జనరేషన్ ప్లాన్ ఎలా ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్, దాని ఒక మిస్టేక్ అయింది. 3 జనరేషన్ ప్లాన్ ఎట్లా ఉంది. సో మన దగ్గర ఇన్కమ్ ప్లాన్ ఎట్లా ఉంది అంటే పాయింట్స్ మీద శాలరీ ఇస్తారని చెప్పాను కదా. నెక్స్ట్ మంత్లీ 10th తారీఖు మనకు కంపల్సరీ అకౌంట్లో పడుతుంది. ఎటువంటి మిస్టేక్ లేకుండా అది కాదు, కంపల్సరీ ఇన్కమ్ చేస్తుంది. సో స్ట్రిక్ట్లీ ఫాలో ద డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్. మన ఏ కంపెనీని మనం సేల్ చేయాలంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి వాళ్ళు రూల్స్ అనేది గైడ్లైన్స్ అనేది స్ట్రిక్ట్లీ ఫాలో చేయాలి. అది మనం చూడాలి. మన దాంట్లో మీద ప్రతి ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది. ఫుడ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ కానీ, మనకి డైరెక్ట్ అసిస్టెంట్ సెల్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ సర్టిఫికేట్ ఉంది, ISO స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంది. ఇవన్నీ మనం చెక్ చేయాలి. కంపెనీ ఇలాంటి కంపెనీ ఏది ఉందని చూడాలి మనం. సో నేను చెప్తానంటే సో థ్యాంక్ యూ టు వెస్టేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మంచి గుడ్ కంపెనీ నాకు ఏ దానిలో కనిపించలేదు. అంటే నేను చూసిన కంపెనీలో మార్కెటింగ్ ఫీల్డ్లో నేను చూసిన కంపెనీ ఇలాంటి మంచి కంపెనీ నాకు కనిపించలేదు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే అది లెగ్స్ ఇటుపక్క లెగ్స్ రన్ అవ్వాలి, నీవే చేసుకుంటూ పోవాలి. అది చాలా కష్టమైన పని అనిపించింది. ఈ కంపెనీలో నాకైతే అనిపించింది అంటే ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ఉంది. అవునా? మన గౌతమ్ బాలయ్య గారు, అలాగే దీపక్ సుధ కానీ, కన్వీర్ సింగ్ కానీ, వీళ్ళు ముగ్గురు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వీళ్ళు ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు కూడా వేరే కంపెనీలో వీళ్ళు చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, అదేవిధంగా అన్ని అనుభవం ఉన్న వ్యక్తులు అందరూ. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కంపెనీ పెట్టడం జరిగింది. వాళ్ళ హిస్టరీ ఒకవేళ మన గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది మీకు. బిఫోర్ వెస్టేజ్ ఏముంది, ఆఫ్టర్ వెస్టేజ్ వాళ్ళు ఎలా ఉన్నారా అని వాళ్ళ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది. గుడ్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ గురించి ఎటువంటి బ్యాడ్ చెప్పనకు లేదు. మన వెస్టేజ్ గురించి నేను వాడిన ప్రోడక్ట్ అయితే నాకు రెస్టారెంట్ అయితే ఇప్పుడు నేనే అసలు దీన్ని వాడే ప్రోడక్ట్ నేను ఎక్కడ బయట వెళ్ళని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నా. అంటే నాకు దీని తప్ప వేరే ప్రోడక్ట్ వాడలేకపోతున్నా నేను. అంటే నేను కాఫీ పౌడర్ కానీ, రెస్టారెంట్ కానీ కొన్ని ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసేది బయట ఎక్కడైనా వేరే ప్రోడక్ట్ యూజ్ చేయాలి. నేను కంపల్సరీ ఈ ప్రోడక్టే వాడతాను నేను. ఎందుకు అంటే మనకు దాని అలవాటు అంటే అంత గుడ్. మీరు రైస్ బ్రాండ్ కానీ తిని వేరే ఆయిల్ తినండి, మీరు ఏంది ఇంత వెరస్ట్ ఉందా అలా అనిపిస్తుంది, కంపల్సరీ అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. 3 months 4 months మీరు కంటిన్యూ రైస్ బ్రాండ్ తింటే మీరు బయట ఉన్న ఏ ఆయిల్ కూడా ముట్టుకోలేరు, ఇంత వేస్ట్ ఉందా అనిపిస్తుంది. ఇట్స్ 100% ఇది మనకు సిస్టమ్ అనేది 100% గ్యారంటీ. కంపల్సరీ సిస్టమ్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. ఈ బాలయ్య 6 members చేసుకొని మీరు ఈ విధంగా చేసుకుంటూ పడితే మీరు బ్రాంజ్, సిల్వర్ అని సిస్టమ్ అది బాగుంది, నచ్చింది నాకు. అప్రూవ్డ్ సిస్టమ్ అంటే ఈ కంపెనీ అప్రూవ్డ్ ఉన్నాయి సర్టిఫికేషన్. ఇది గ్రోవింగ్ కంపెనీ అంటే ఎదుగుతుంది కంపెనీ. అవునా? మీ ఇందాక చెప్పుకున్నావుగా 2004లో ఎలా ఉంది, ఇప్పుడు ఎన్న టర్న్ ఓవర్ ఎట్లా ఉంది, 8,000 కోట్ల 3,000 కోట్ల టర్న్ అవుతుంది. ఇప్పుడు జనరేషన్ ప్లాన్ ఎలా ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ కూడా ఉంది. దీంట్లో స్టేబుల్ ఇన్కమ్ ఉంది, సక్సెస్ రేట్ 100% ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక రేటింగ్ ఇవ్వాలి, ఒక సినిమా రేటింగ్ ఇస్తారంటే దాన్ని ఎలా రేటింగ్ ఇస్తే 5కి 4.5 లేదా 5కి 3.5 వస్తే అది ఓకే. అదే అంతేగాని 5కి 2 వస్తే అది నాట్ ఓకే. సో దీని సక్సెస్ రేట్ 100% ఉంది. అంటే గుడ్ కంపెనీ కదా చెప్పండి.
ఇంత వివరంగా ఇవన్నీ వివరంగా తెలుసుకోవాలి మనం. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఈ కంపెనీలు ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో కూడా మనం నేర్చుకోవాలి. ఈ విధంగా మనం చెప్తే, ఎక్కడైనా చెప్తే ఈ విధంగా మనం చెప్పగలిగితే ఈజీగా మనం దీనిలో సక్సెస్ అవ్వచ్చు. సో కొన్ని మీకు చెప్పాను కదా, ఎంతమంది చేసి ఎంతమంది శాలరీ వస్తుందని, దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి. సో దీనిలో మనం ఈజీగా సక్సెస్ అవ్వాలంటే దీని గురించి బాగా స్టడీ చేయాలి. మనం తొందరగా సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ గురించి ఎవరు నీట్గా దీని గురించి కరెక్ట్గా ఎక్కడ దీన్ని ఫాలో అవుతారో, కరెక్ట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వాలని ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా మంది దగ్గర చూశాను, కొన్ని టీంలో కొన్ని మెంబర్స్లో 40, 50, 20 మెంబర్స్ దాకా కన్సిస్టెన్సీ చేసే ఉన్నారు. వాళ్ళంతా 2 పీవీ చేయడానికి అంత పెద్ద వాళ్ళకి సమయం పట్టదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ టీంలో 20 మెంబర్స్, 40 మెంబర్స్ 100 పాయింట్స్ తీసుకొని ఉంటే వాళ్ళకి ఆడే 4,000 పాయింట్స్ వస్తుంది. అవునా? ఈ 60 పీవీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలాలి. దీని ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఈ 60 పీవీ కొంటే మీకు ఎంత బెనిఫిట్స్ వస్తుంది, మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది, దీనిలో మనకి ఎంత కాస్ట్ పడుతుంది, దీని గురించి బాగా స్టడీ చేయాలి. మీరు దీని గురించి బాగా నేర్చుకోవాలి. అందరికీ డైలీ మనం కన్సిస్టెన్సీ గురించి మీటింగ్ వింటూనే ఉంటాం. మనం దీని గురించి నేర్చుకోవాలి. 100 పీవీది, 60 పీవీది, ఈ 2 నేర్చుకుంటే మనం ఈజీగా చెప్పగలం ఎవరికైనా. అంటే చాలా నీట్గా చెప్పాలి. కరెక్ట్గా వాళ్ళకి ఏది మిస్టేక్ కాకుండా అది నిజమే, ఇక్కడ నిజం ఎందుకుంటే వాళ్ళకి అది అర్థమని చెప్పాలి. ఇక్కడ నిజం ఉన్నా కానీ మనం చెప్పేది రాంగ్, మనం చెప్పడానికి రాకపోతే వాళ్ళు అబద్ధం అనుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఎంఆర్పి ఎంత ఉంది, డిపి ఎంత ఉంది, డిస్కౌంట్ ఎంత ఉంది. ఎంఆర్పి మనకి 4,100, డిపి ప్రైజ్ మన 3,500, డిస్కౌంట్ 600. ఇక్కడే చూపిస్తుంది మీకు అంతా ఆల్రెడీ. మళ్ళీ 300 ప్రోడక్ట్ ఫ్రీ. టోటల్ ఒక మంత్ కొంటే మీరు ఎంత వచ్చింది, 994 రూపాయలు వచ్చింది. అవునా? జస్ట్ మీకు 1 మంత్ కొంటేనే మీరు 1000 రూపాయలు దాకా రిటర్న్ వస్తుంటే, ఆ 1000 రూపాయలు మీరు దానిలో డివైడెడ్ బై చేసుకోండి, మీకు బయట కన్నా ఇక్కడ తక్కువనే వచ్చినట్టే కదా ప్రోడక్ట్. అదేవిధంగా మీరు దీన్ని 4 మంత్ కొంటే 500 ఫ్రీ వస్తుంది. అప్పుడు మీరు 2,500 ఓచర్ వస్తుంది. ఇక్కడ ఉన్న క్యాష్ బ్యాక్లు అన్నీ చూసుకుంటే మనకి 50%కే వస్తుంది. మీరు పెట్టే 14,000 మీరు ఖర్చు చేసేది 5 నెలలకి 7,000. డివైడ్ బై చేసేస్తే 2,000 మంత్లీ ఎంత, 2,000 మంత్ అంతా మనం ఇంట్లో గడిపవచ్చు. అదే బయట 2,000 మనం చేయగలమా? 4,000 కావాలి డిమాండ్లు పెడితే. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని గురించి మనం తెలుసుకోవాలి. కొత్తగా జాయిన్ దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దీని గురించి మనం ఎంత వివరంగా చెప్తామో అంత సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఇందా చెప్పాను కదా, ఎంతమంది జాయిన్ చేస్తే మనకి ఎంత శాలరీ వస్తుందని. సో ఎగ్జాంపుల్ కొన్ని చిన్న ఎగ్జాంపుల్ తిన మీకు శాలరీ ఏ విధంగా వస్తుందని. ఫస్ట్ జాయిన్ అయిన కొంత తెలియదు కదా, ఏ శాలరీ ఎట్లా ఇస్తారో తెలియదు కదా. సో సిల్వర్ డైరెక్టర్కి ఎంత శాలరీ వస్తుంది అంటే, ఫస్ట్ మనకి బ్రాంజ్, మన 6 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్, ఫస్ట్ మనకు బ్రాంజ్ డైరెక్టర్ అంటారు, సెకండ్ సిల్వర్ అంటారు. సో బ్రాంజ్ డైరెక్టర్ రావాలంటే మనకి 5,500 పాయింట్స్ కావాలి. అంటే మనం 3,500 3,500 పాయింట్స్ 6 నెలలు చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు, 1 నెల చేయొచ్చు, 3 నెలలు చేయొచ్చు. ఆ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి మేము ఒకటే నెలలో 2,100 పీవీ తెస్తే అప్పుడు మనం బ్రాంజ్ అవుతాం. బ్రాంజ్ అయితే మనకి మ్యాక్సిమం 6,000, 8,000 దాకా శాలరీ వస్తుంది. తర్వాత మనం సిల్వర్ అవుతాం. సిల్వర్ అంటే మన కింద ఒకడు బ్రాంజ్ అయితే అప్పుడు మనం సిల్వర్ అవుతాం. సో ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో మనం ఒక మంత్లో మనం ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జాయిన్ డబ్బులు వస్తాయి అంటారు కదా చాలా మంది. సో దీనిలో మనం జస్ట్ జాయిన్ ఒక 2 months 3 months కష్టపడితే మనం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు జాబ్ చేసిన అంత శాలరీ దీనిలో వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అంటే సెల్ పీవీ 100 పీవీ ఆల్రెడీ నేను ఒక 16% ఉన్నా. అంటే మన దగ్గర ఒక బ్రాంజ్ అయితే అంటే ఒక డైరెక్టర్ అయితే 16% అంటారు. 16% మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో నేను 100 పీవీ కొన్నాను, నా కింద ఆల్రెడీ ఒక బ్రాంజ్ ఉందని చెప్పిన కదా బీ పర్సన్, ఆయన 6,000 పీవీ. అంటే పీవీ అంటే ఇలా చెప్పిన పాయింట్స్ వాల్యూ. సో సెకండ్ పర్సన్ మనకి 1,000 పీవీ, అదే డి పర్సన్ 800 పీవీ. ఇంకా మనకి
సారీ లీడర్స్, కొంచెం డిస్టర్బ్ అయింది. ఇక్కడ 200 ఈ పర్సెంట్ 200 పాయింట్స్ ఉన్నాయి. సో టోటల్ పీవీ ఎంత అయింది? 8100 అయింది. సో టర్న్ ఓవర్ మనం ఎంత చేసి మనము 2.5 lakhs ఖర్చు చేసాం. అంటే 1 month మనం 2.5 lakhs బిజినెస్ చేస్తే మనకి 8100 పీవీ వస్తాయి. సో 2.5 lakhs బిజినెస్ చేయడం మనకి ఎంతమంది ఉండాలి తెలుసా? మ్యాక్సిమం 8 మంది. 8 మంది అంటే మ్యాక్సిమం 3500 మంది. 3000 పర్సన్ 3500 కొంటే మనకి 80-75 మంది ఉంటే 2.5 lakhs బిజినెస్ చేయవచ్చు మనం. లేదు మన అంతా లేరు నా కింద అంటే ఒక 200 members చేసుకోండి. మీ కింద 200 members ఉంటే వాళ్ళు జస్ట్ ఒక్కొక్కరు 2000 ఖర్చు చేసినా కానీ మీకు 8000 ఫీ వస్తుంది. సో ఈ 8 ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ ఏ విధంగా శాలరీ వస్తుంది ఆయనకి? మనం ఆల్రెడీ బ్రాంజ్కి 5-6 వేలు వస్తుంది. సెకండ్ సిల్వర్కి ఎంత శాలరీ వస్తుందని నేను చెప్తున్నాను. సో సిల్వర్లో మీ కింద ఇంత బిజినెస్ జరిగేంత మనకి 2.5 lakhs బిజినెస్ జరిగింది. మనకు వచ్చే పాయింట్స్ ఎంత? 8100 వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే కంపెనీ మనకి చెప్పాను కదా, దీనిలో స్టార్టింగ్ తెలుసుకోలేదు, మనకి కంపెనీ మనకి ప్రొఫెషనల్ బోనస్ అని ఇస్తుంది. ఎలా ఇస్తుందని క్యాల్కులేట్ చేస్తాం. సెల్ఫ్ ఎంత కొన్నా నేను? 100 పాయింట్స్. 100 కొన్నానా? ఈ 18 అంటే మన కంపెనీ అనేది 18 ఫార్మాలో ఈ కంపెనీ మన ఫార్ములా 18తో బట్టి పీబీ అంటారు, దానికి 80తో లెక్క చేస్తారు. ఇంటూ 16 డివైడెడ్ బై చేస్తే నేను 280 రూపాయలు వస్తుంది. అంటే ఇది నేను కొన్న 100 పాయింట్స్కి నా కంపెనీ ఎంత ఇచ్చింది శాలరీ రిటర్న్ అంటే 288 ఇచ్చింది నాకు. సో బి పర్సన్ ఎంత కొన్నాడు? 6000 పీ ఉన్నాయి. 6000 ఇంటూ 16, ఇక్కడ 16 ఇక్కడ 16 ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు? 0 వచ్చింది. ఎందుకంటే నేను 16 ఉన్నాడు, ఇక్కడ ఈయన 16% ఉన్నాడు. 16 to 16 ఎంత? మైనస్. 16 పోతే ఎంత? 0 వస్తుంది. సో ఈయన 16 మన ప్లేస్లో సేమ్ ఉంటే నేను 16%, ఈయన 16% ఉంటే ఈ ప్రొఫెషనల్ బోనస్ మనకి ఇయ్యేది కంపెనీ. మనకు అప్పుడు 0 ఇస్తుంది కంపెనీ. గుర్తుపెట్టుకోండి, మన కింద ఉన్న ఒక పర్సన్ 16% ఉంటే, నేను 16% ఉంటే మనకి ప్రొఫెషనల్ బోనస్లో 0. ఏ విధంగా సి పర్సన్ ఎంత? 1000 పీవీ అన్నాడు. ఆయన ఏ పర్సెంట్ ఉన్నాను? 12% ఉన్నాడు. సో 1000 ఇంటూ 18 ఇంటూ 4 అంటే 16 12 పోతే ఎంత? 4 కదా. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? 720 రూపాయలు వస్తుంది. అదే డి ఎంత కొన్నాడు? 800 పీవీ. 800 ఇంటూ 16 సేమ్. మళ్ళీ 16లో 8 పోతే ఎంత? 8. సో మనకి ఎంత వచ్చింది? 1152 వచ్చింది మనకి కదా. సో ఈ ఎంత? 200 పాయింట్స్. సో సేమ్ అక్కడ కూడా ఆయన 5%లో ఉన్నాడు. 5% మైనస్ 16 పోతే ఎంత? 11%. ఆ 11% లెక్కలు వేస్తారు. మనకు వచ్చింది ఎంత? 396 రూపీస్. టోటల్ మనం లెక్క వేసుకుంటే ఎంత వస్తుంది అంటే ప్రొఫెషనల్ బోనస్ 2556 వస్తుంది. ఏది? జస్ట్ ప్రొఫెషనల్ బోనసే. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇస్తుంది కంపెనీ? సిల్వర్ డైరెక్టర్ అయితే ఎన్ని లాభాలను చూడండి మీరు. సిల్వర్ జస్ట్ బ్రాంజ్, నెక్స్ట్ సిల్వర్లో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మీరు. ఫస్ట్ ఏమి ఇచ్చింది కంపెనీ? ప్రొఫెషనల్ బోనస్ ఎంత ఇచ్చింది? 2550 రూపాయలు ఇచ్చింది. సెకండ్ ఏమి ఇస్తుంది మీకు? డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. డైరెక్టర్ బోనస్ ఎంత? మనకి బి ఎంత చేసిండు? 6000. ఓకేనా? సేమ్ 6000 ఇంటూ 5. సో మనకి ఎవరైతే మన కింద డైరెక్టర్ ఉంటే మన కంపెనీ అనేది 5% లెక్క వేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మనం. మన కింద ఎవరు డైరెక్టర్ ఉంటారో వాళ్ళకి కంపెనీ మనకి 5%తో లెక్క వేసి ఇస్తుంది. ఏది? డైరెక్టర్ బోనస్. అప్పుడు మనకి ఈ 5% లెక్క వేస్తే మనకి 6000 పాయింట్స్లో మనకి 5400 డిపి ప్రైజ్ వస్తుంది మనకి. ఓకే, డిపి అంటే డిపి ప్రైజ్ అండి. ఓకే, మనకి ఎంత పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు? డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఎంత వచ్చినాయి? బీబీ అంటే 5400 వచ్చినాయి. అదేవిధంగా మనకి అందరిది కలిపితే సిడిఈఏ వీళ్ళందరిది కలిపితే ఎంత వచ్చిందంటే 2100 వచ్చింది. సో ఇక్కడ ఎవరు మనకి డైరెక్టర్ లేరు వీళ్ళు, అందుకని మనకి 6%తో లెక్క వేస్తుంది కంపెనీ. 6% లెక్క వేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే
2268 వచ్చినాయి టీపీ ప్రైస్. అంటే మనకి ఏమంటారు అంటే మనకి ఇది డిబిబి అంటే మనకి డైరెక్టర్ బోనస్ పాయింట్స్ అన్నమాట. అంటే ఈ పాయింట్స్ వచ్చినాయి 6000 పాయింట్స్ లో మనకి 5% లెక్కలు వేస్తే మనకి 5400 మనకి డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వచ్చినాయి. సేమ్ అదే విధంగా 2100 6% లెక్కలు వేస్తే ఇక్కడ 5 వేసరికి 6 వేసారు డౌట్ వచ్చి మీకు డౌట్ రావచ్చు. 5 ఎందుకు వేసారంటే మన కింద డైరెక్టర్ ఉంటే కంపల్సరీ 5% లెక్కేస్తుంది కంపెనీ. మన కింద మిగతా డైరెక్టర్ లేరు కాబట్టి 6% ఇచ్చింది. మనకు వచ్చింది పీవీ ఇంత. అప్పుడు టోటల్ రెండు కలిపితే ఎంత? 6000 మన ఇప్పుడు ఎంత? 5400 ప్లస్ 2268 రెండు కలిపితే మనకి 7668 పాయింట్స్ వస్తాయి మనకి. ఆ 8 పాయింట్స్ కి మన కంపెనీ ఎంత లెక్క వేస్తుందంటే 0.80 పైసా. ఈ పాయింట్స్ కి మన కంపెనీ ఏం చేస్తుందంటే 0.80 పైసా లెక్క వేస్తే మనకి 6136 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు డైరెక్టర్ బోనస్ మనకి? 6134 వచ్చింది. మళ్ళీ ఇంకేం ఇస్తుంది మనకి దాంట్లోనే? మనకి ఎల్ఓబి లీడర్షిప్ మనకు బోనస్ ఇస్తుంది కదా, లీడర్షిప్ ఓవర్ లోడింగ్ బోనస్ అని అంటారు. సో దానిలో కూడా సేమ్ 6000% ఫస్ట్ ఏ లెగ్ 6 పాయింట్స్ ఉన్నాయి. 6000 ఇంటూ ఇందులో చెప్పే కదా ఆయన 5% లెక్క వేస్తారని. సో 5% అయితే మనకి బీబీ లెక్క వేస్తే 2.5 వచ్చింది పాయింట్స్. ఇంత వస్తాయి కదా ఆల్రెడీ. సో దీనికి ఎల్ఓబిలు మనకి 2.3 రూపీస్ ఇస్తుంది మన కంపెనీ. ఎల్ఓబి ఎంత ఇస్తుంది? 2.3 ఇస్తుంది. 2 రూపాయలు 30 పైసలు ఇస్తుంది ఈ పాయింట్స్కి. లెక్క వేస్తే ఎంత వస్తుంది? 12420 రూపాయలు వచ్చింది. ఓకేనా? ఇంకేం మళ్ళీ నాలుగోది ఏమి ఇస్తుంది మనకి? ట్రావెల్ ఫండ్ అని ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ ఎలా ఇస్తుంది మనకి? ఇది ఉందిగా టోటల్ అన్నిటి మీద అన్ని పాయింట్స్ కలిపి ఈ బీబీ వస్తుంది కదా, ఈ టోటల్ పాయింట్స్ మీద మనకి 0.20 పైసా లెక్క వేస్తే మనకి 1533 వస్తుంది. ఇంకేనా? అదే లాస్ట్ మళ్ళీ మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది కంపెనీ. సేమ్ టీమ్ బిల్డింగ్ కూడా 0.62 పైసతో లెక్క వేస్తే 4754 రూపాయలు వస్తాయి. సో మ్యాక్సిమం నేను తక్కువ వేసాను. ఇంకా 0.2 వేసినా 0.6 వేసినా ఇక్కడి మారవచ్చు, ఇంకా 4 రావచ్చు, ఇక్కడ 8 కూడా రావచ్చు. నేను మ్యాక్సిమం వేసిన. సో మీకు ట్రావెల్ ఫండ్ కూడా మ్యాక్సిమం వేసినాను. టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా టీమ్ బిల్డింగ్ అంటే మీరు ఇంతమంది పని చేయించారు కాబట్టి టీమ్ బిల్డింగ్ ఇస్తుంది కంపెనీ. సో టోటల్ ఇవన్నీ మన టోటల్ 2500 6000 అదేవిధంగా 12000 ఇవన్నీ లెక్కలేసుకుంటే మనకి 27,397 రూపీస్ వస్తుంది. మనకి ఎంత వస్తుంది? ఒకటే మంత్లో మనకు శాలరీ ఎంత? 27,000. మ్యాక్సిమం మనం 27,000 శాలరీ దీనిలో ఎర్న్ చేయొచ్చు. ఎంత? జస్ట్ 2.5 lakhs బిజినెస్ చేస్తే మన కింద 200 మెంబర్స్ ఉంటే మనం ఈ విధంగా జస్ట్ ఒక సిల్వర్ డైరెక్టర్ అవుతే ఇన్ని బెనిఫిట్స్ ఏ కంపెనీ? సపోజ్ మీరు ఎక్కడైనా మనము ఒక స్టోర్లో జాబ్ చేస్తాం అనుకోండి. సపోజ్ మనం ఆ మంత్లీ కానీ అంత ఇన్ని మార్కెట్ చేస్తే మనకు శాలరీ ఏమైనా ఎక్కువ ఇస్తాడా? ఆ మంత్లీ శాలరీ 20,000 అన్నప్పుడు అంతే ఇస్తాడు. మీరు ఎంతైనా మార్కెట్ చేయండి. ఇక్కడ అలా కాదు. మీరు ఇంత మార్కెట్ చేస్తే మీకు ఈ విధంగా శాలరీ జస్ట్ 1 monthలోనే మీరు 2.5 lakhs 200 మెంబర్తో మీరు మీ కింద టీం ఉంటే మీరు ఒకటే నెల ఎంత తీసుకోవచ్చు? 27,000 శాలరీ తీసుకోవచ్చు. అవునా? ఇందాక అడిగిన చాలా మంది ఎంత వస్తే జాయిన్ చేస్తే ఎంతమంది జాయిన్ చేస్తే ఎంత వస్తా అన్నారు కదా. దానికి జస్ట్ మీరు ఒక సిల్వర్ డైరెక్టర్ చూపించండి. అప్పుడు మీ శాలరీ ఎంతమంది తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్. ఇక దీని ఉన్న 4 మనకి 5 బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా ముందు మనం సిల్వర్ గోల్డ్ తర్వాత ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. మళ్ళీ స్టార్ తర్వాత ఇంకా వేరే కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పింది జస్ట్ సెకండ్ పొజిషన్. ఫస్ట్ బ్రాంజ్, సెకండ్ సిల్వర్. సిల్వర్లోనే మీరు 27,000 సంపాదన చేయొచ్చు అంటే చూడండి. ఇంకా మనం స్టార్ అయితే ఇంకెంత సంపాదన చేయొచ్చు దీని శాలరీ గ్రహించండి. అవునా? సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దీనిలో ఉన్న పాయింట్స్ ఇందాక చెప్పినట్టుగా తెలుసుకోవాల్సింది మీరు పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఎన్ని ప్రొడక్ట్స్ అని తెలుసుకోవాలి, ఎన్ని స్టాక్ పాయింట్స్ అని తెలుసుకోవాలి, ఎంతమంది జాయిన్ చేయాలి, ఎంత వస్తుంది చెప్పాను కదా. ఫేక్ కంపెనీని చెక్ చేయాలి.
ఎంత కొనాలి, నెల నెల కొనాలా, జాయిన్ అవ్వాలా, అవన్నీ డబ్బులు వస్తాయా లేదా, ఎంత యాడ్ చేయాలి, ఎన్ని యాడ్ చేసుకోవాలి అని చూసుకోవాలి. మీ 6 మెంబర్స్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ ఫ్యూచర్ టీం పెడితే 8 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ 6 యాడ్ చేసుకొని మీ కింద చాలా మందిని పెంచుకుంటూ పోవచ్చు. దీని గురించి కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోండి. చిన్న చిన్న ఎంత శాలరీ కూడా మనం తెలుసుకుంటే దీన్ని సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఏదైనా మిస్టేక్ ఉంటే చూడండి మేడం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్. కొత్తగా ప్రయత్నం చేశారు. నిజంగా ఇవన్నీ మనం తెలుసుకుంటే ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పగలం ఖచ్చితంగా. మీరు పాయింట్ టు పాయింట్ చెప్పారు, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు దీనికి. ఓకే, అయినా కూడా పర్లేదు సార్, చాలా బాగా చెప్పారు. ఒక డైరెక్టర్ అయితే ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎన్ని రకాలుగా వస్తుంది, ఆ పాయింట్స్ని ఎలా ఇస్తారు, ఎలా డివైడ్ చేస్తారు, పాయింట్స్ని డివైడ్ చేశాక మళ్ళీ దానికి ఏ పర్సంటేజ్ ఎంత ఇన్కమ్ ఇస్తారు అనేది క్యాల్కులేషన్ చేసి ఇచ్చారు సార్, చాలా బాగా చెప్పారు. లీడర్స్ అన్మ్యూట్ చేసుకోండి. సారు ఈరోజు మనకు క్లాస్ చెప్పారు కదా రామరాజ్ సారు. ఈరోజు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు సార్ని. హ్యాండ్ రైజ్ చేయండి. మన సార్ ప్రతి ఒక్కటి కూడా చెప్పారు. కంపెనీ